ఆంధ్రప్రదేశ్ పైకి మోంతా తుఫాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇక శనివారం సాయంత్రానికి వాయుగుండం పోర్టు బ్లెయిర్ 510 కిలోమీటర్లు, చెన్నైకి 890, విశాఖపట్నానికి 920, కాకినాడకు 920, గోపాల్పూర్కు 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్రంగా వాయుగుండంగా రేపు ఉదయానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అనంతరం రేపు అర్ధరాత్రి తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసింది. తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. తిరిగి బుధవారం ఉదయానికి తుపానుగా బలపడనుందని అంచనా వేసింది. మోంతా ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారినందున బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణాపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఆంధ్రప్రదేశ్ లో మరో తుఫాను ముప్పు ముంచి ఉంది. ఈ నేపథ్యంలో 27, 28, 29 అంటే సోమ, మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇది జాతీయ స్థాయిలో కూడాను దీనికి తుఫానుకు ఒక నామకరణం చేశారు. ఇండోనేషియా చెందిన వికసించే పువ్వు అనే ఏదైతే నామం ఉందో ఇండోనేషియా పేరు మైతాన్గా కూడాను దీనికి పెడతాం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లా, తిరుపతి, అలాగే కోనసీమ బెల్ట్ అంతా ఏదైతే తుఫాను బంగాళాఖాతం సంబంధించి తీర ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ రెడ్ అలర్ట్ జారీ చేశారు. 3 రోజుల పాటు 27, 28, 29 3 రోజులు కూడాను ఏదైతే కోస్తా తీరం వెంబడి ఉన్న జిల్లాలన్నిటికి కూడాను సెలవు దినాలుగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కలెక్టర్లు కూడా రాత్రి అన్ని మీడియా సంస్థలకి ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎవరైతే బాలాజీ ఉన్నారో స్వతంత్రతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. తుఫాను తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా మత్స్యకారులని సముద్రం వైపు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పారు. రెడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేసినట్లుగా కూడాను రాత్రి ఆయన స్వతంత్రంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది గంగోత్రి. అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడాను సెలవులు ప్రకటించారు. 3 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడాను విద్యా సంస్థలు చెప్పారు. ముఖ్యంగా హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ నివాసం ఉండే పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారు ముంపు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడాను చాలా సీరియస్ వార్నింగ్ కూడా వార్డెన్స్ కి ఇవ్వడం జరిగింది గంగోత్రి. ఏదేమైనా సరే 3 రోజుల పాటు తుఫాను హెచ్చరికల నేపథ్యం కంటిన్యూగా ఈ నెలలో భారీ స్థాయిలో వర్షపాతం ఆంధ్రప్రదేశ్ లో నమోదైంది. దీనివల్ల తీవ్రంగా రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది.
సముద్ర ఆటుపోట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో చేపల వేట కూడా వెళ్ళలేని పరిస్థితి మత్స్యకారుల వద్ద నెలకొందని కూడా మనం చెప్పొచ్చు గంగోత్రి. ఏదేమైనా సరే 3 రోజుల పాటు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలు హెచ్చరించింది. ముఖ్యంగా ఈ రోజు ఆదివారం విజయవాడలో వాతావరణం అంతా కూడా ఎండగా ఉంది. కానీ ఇది ఒక సైలెంట్ గా నిశ్శబ్దంగా వచ్చి జనాల మీద విరుచుకుపడిపోయే తుఫాను కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 110 కిలోమీటర్ల మేర వేగంతో పెద్ద ఎత్తున కూడాను ఆ తుఫాను తీవ్రత ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ గాలి వానలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడాను రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన సచివాలయంలో మీడియాతో పాటు రెవెన్యూ అధికారులు అలాగే కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్ లో కూడాను చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా యంత్రాంగంతో అలర్ట్గా ఉండాలి. ఈ 3 రోజుల పాటు ఎవరు కూడాను ప్రభుత్వ అధికారులు సెలవులు పెట్టొద్దని చెప్పి కూడాను ఒక రకంగా సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేశారు గంగోత్రి. మొంచా తుఫాను కారణంగా ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు అలాగే 110 వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా? గంగోత్రి, తుఫాను తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్లు అలాగే హెల్ప్ లైన్ నెంబర్లు ప్రతి ఆర్టీఓ కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్లు ఇవ్వాలని చెప్పారు. అలాగే మండల స్థాయిలో కూడా ఎంఆర్ఓలందరూ కూడా అలర్ట్ ఉండాలని చెప్పారు. ఆదివారం రాత్రి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సోమ, మంగళ, బుధవారం నాడు తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో వర్షపు నీరు త్వరగా పోయే విధంగా కూడా డ్రైనేజీ వ్యవస్థను అంటే ఏదైతే నగరాలు విజయవాడ నగరం కావచ్చు, గుంటూరు నగరం కావచ్చు, ఇటు చిత్తూరు కానీ తిరుపతి నగరాల్లో కూడాను డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా చూడాలని చెప్పారు. అవసరానికి యంత్రాంగంతో పాటు మిషనరీ వ్యవస్థను కూడాను దగ్గరలో పెట్టుకోవాలని చెప్పి కమిషనర్లకి అలాగే రెవెన్యూ అధికారులకి కలెక్టర్లకు కూడాను ఆదేశాలు జారీ చేశారు గంగోత్రి. ఈ 3 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. నిశ్శబ్దంగా ఉంది, ఎండలు వస్తున్నాయని అశ్రద్ధ చేయొద్దని చెప్పి కూడాను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనిత కూడా నిన్న పోలీసు అధికారులందరూ కూడాను అలర్ట్ చేశారు. ఖచ్చితంగా అందరూ కూడా అందుబాటులో ఉండాలి అన్నారు. అలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా చేసినట్లుగా ఆమె వెల్లడించడం జరిగింది గంగోత్రి. అబ్దుల్ అలీం, ఇప్పటికే మొంజా తుఫాను కారణంగా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో ఏ అంశాలపై ప్రస్తావించారు, అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడాను చాలా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించి వాహనాలు ఒకవేళ ప్రొపైల్ వ్యవస్థ కానీ బుల్డోజర్లు కానీ అటువంటి అవసరమైతే వినియోగించుకోవాలని కూడా చెప్పారు. ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా కొన్ని నిధులు విడుదల చేశారు. జిల్లా యంత్రాంగంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రధానంగా స్కూల్స్ లో విద్యార్థులు కానీ హాస్టల్స్ లో కానీ ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు కానీ వారు అవసరమైతే ఇళ్ల వద్దకి పంపించామని కూడా చెప్పారు. ఒకవేళ ఎవరైనా హాస్టల్స్ లో నివాసం ఉండే పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. 3 రోజుల పాటు విద్యుత్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన నివారణ ఉపాయాలు కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. తుఫాను తీవ్రత ఎక్కువ ప్రాంతాల్లో అవసరమైతే జిల్లా కలెక్టర్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా ఏదైనా సిబ్బంది అవసరం ఉన్నా సరే కంట్రోల్ రూమ్ లో సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రధానంగా అన్ని కేంద్రాల్లో కూడాను కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా ప్రధానంగా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో కూడాను కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే మామూలుగా రెవెన్యూ యంత్రాంగం వీళ్ళందరూ కూడా కలిసి తుఫాను ఎదుర్కొంటామని చెప్తున్నారు. తుఫాను తీవ్రత తర్వాత పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కాలువలు డ్రైనేజ్ సిస్టమ్ అన్ని కూడాను సరిచేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఎవరు సెలవులు పెట్టవద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది గంగోత్రి. అబ్దుల్ అలీం, ఇప్పటి వరకే తుఫాను కారణంగా అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ప్రధానంగా ఏదైతే నది కానీ తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారికి వాళ్ళందరూ కూడా సేఫ్ హౌసెస్ కి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం మత్స్యకారులు వారందరూ కూడాను బోట్లతో సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పారు. ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళేవారు ఉంటే వాళ్ళని ఆపాలి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడాను అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రాంతాల గజ ఎత్తుగాలను కూడాను సిద్ధం చేశారు. అంటే తుఫాను తీవ్రత తర్వాత వర్షం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వర్షపు నీరు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైన నేపథ్యంలో ఎక్కువగా నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ఏమైనా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రమాదాలు నివారించడానికి విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ అలాగే తిరుపతి ఇతర ప్రాంతాల కమిషనర్లతో కూడాను టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సిఎస్ అందుబాటులో ఉన్నారు.
హోంశాఖ నుంచి డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతం వెంబడి కూడాను గస్తీ ముమ్మరం చేశారు. సముద్రంలోకి ఏదో ఆకతాయితనంగా కూడాను కుటుంబాలతో వెళ్లి ఏదో ఎంజాయ్ చేయాలనే ఆలోచన ఉంటే విరమించుకోవాలి, ఖచ్చితంగా ఆ ప్రాంతం వైపు వెళ్ళొద్దని చెప్పి కూడాను పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఇప్పటికే మచిలీపట్నం తీర ప్రాంతం కానీ, నాగాలంక కానీ, దివసీమ ప్రాంతాలన్నింటిలో కూడాను సముద్ర తీరం వెంబడి కూడా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఆ వైపు ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. కొంతమంది కావాలని కూడా ఇటువంటి తుఫాను తీవ్రత ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆకతాయితనంగా వెళ్తారు. అటువంటి వాటిని కూడా నివారించడానికి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.